నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 30వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. రేపు ఆషాఢ మాస బహుళపక్ష దశమి తిథి సాయంత్రం 4:44 వరకు, తదుపరి ఏకాదశి తిథి. కృతికా నక్షత్రం ఉదయం 10:23 వరకు, తదుపరి రోహిణి నక్షత్రం. వృద్ధి యోగం సాయంత్రం 3:56 వరకు, తదుపరి ధ్రువం యోగం. భద్ర అంటే విష్టికరణం సాయంత్రం 4:44 వరకు, తదుపరి భవకరణం రాత్రి 4:17 వరకు ఉంటాయి. నక్షత్రవర్జం రాత్రి 2:16 నుండి 3:51 వరకు. అమృతకాలం ఉదయం 8:02 నుండి 9:36 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 6:50, చంద్రోదయం రాత్రి 1:47, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:32, అభిజిత్ ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:48 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:22 వరకు, మరలా రాత్రి 11:16 నుండి 12 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 5:13 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:23 నుండి 1:59 వరకు. యమగండం ఉదయం 9:09 నుండి 10:46 వరకు. సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి ఉదయం 10:23 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. చంద్ర గురు గ్రహాల మధ్య సమాగమనం రేపు రాత్రి 5:24 ఏర్పడుతుంది. వృషభ రాశిలో సంచరిస్తున్న గురు గ్రహానికి ఉత్తర దిశలో 5:22 చేరువుగా చంద్రగ్రహం సంచరిస్తుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి 49 డిగ్రీల తూర్పు ఆకాశంలో రేపు రాత్రి 1:58 కనిపించడం ప్రారంభమయ్యి ఎల్లుండి తెల్లవారి వెలుగులో అంతర్ధానం అవుతాయి. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.